గారు నమస్తే అండి. మరి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజలను ఆదుకోవడంలో, వరద బాధితుల్ని సురక్షితమైన ప్రదేశాల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న పొద్దున వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన రోజు అనుకుంటాడు. నిన్న అటు తిరిగి ఇటు తిరిగి నిన్న మధ్యాహ్నానికి వచ్చినట్టు ఉన్నాడు అక్కడికి. ఆయన విడతల వారీగా వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆయన ఫేసు ఎదురుగుండాలని అమ్మ సహాయం అందుతుందా, చేస్తున్నారా, మరి ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అంటాం కాదు. అమ్మ నీకేం సహాయం అందట్లేదుగా, ఏం రాలేదు అంటే నువ్వు ముందే చెబుతావు వాళ్ళకి రాలేదని. వాళ్ళు వచ్చిందిలే అంటే నీకు కోపం, ఏమని చేస్తారులేండి. మరి పీకల లోతు నుంచొని ఉండారు ఒక్కొక్కళ్ళు, వాళ్ళ నీళ్ళల్లో నుంచుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించే విధానం అదే. నీకు నచ్చితే ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినాయి, ఏనాడన్నా వచ్చావా జనం దగ్గరికి? పైపెచ్చు రైతులు నా పోతుంది, నేను అయిపోతుంది, మా పంటలన్నీ పోయినాయి అంటే ఎర్రిపప్ప అని తిట్టాడు నీ మంత్రి ఒకడు కాలం ఉన్నాడు. ఎర్రిపప్ప అంటే బుజ్జి నాయన బంగారు కొండ అని అర్థం చెప్పాడు. దానికి మళ్ళీ తెల్లారి అడిగితే జనం అట్లాంటి మంత్రులను పెట్టుకొని పక్కన నువ్వేనాడని వచ్చావా? నువ్వు వస్తే నీకు రెడ్ కార్పెట్లు అద్దాలతో పాప నీకే ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా అద్దాలు పెట్టుకొని చక్కగా నుంచొని కబుర్లు చెప్పి పోయావు. నీ దగ్గరకు ఒక్క మనిషి లేడు. నువ్వు అధికారంలో ఉండగా ఏనాడన్నా నిన్న వచ్చినట్టు వచ్చావు అసలు నువ్వు నీళ్ళల్లోకి? నువ్వు అధికారంలో ఒక్కరోజు అన్న ఆ రకంగా వచ్చావు. నువ్వు ఉండప్పుడు వచ్చింది ఏరియల్ సర్వే అన్నావు, ఏదో తూతూ మంత్రంగా తిరిగా వెళ్ళబోయి పడుకున్నావు నువ్వు. కలెక్టర్లు కానీ ఇవాళ ఎంఆర్ఓ దగ్గర నుంచి సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి పంచాయతీ సిబ్బంది దగ్గర నుంచి వాళ్ళు నిలబడి ఐఏఎస్ల దాకా నిలబడి చేస్తున్నారు. వాళ్ళ నీళ్లు నిద్ర లేకుండా వాళ్ళ ఇళ్ళకాడ కూడు నీళ్లు లేకుండా వచ్చి కలెక్టరేట్ వద్దని వాళ్ళు చంద్రబాబు గారే వాళ్ళు ఇల్లు మానేసి వచ్చి అక్కడ బస్సులో పడుకొని ఆయన నేను అయిపోయేదాకా ఇక్కడే ఉంటా, మీకు నేను ఉండాను, ప్రతి మనిషికి సాయం అందిస్తానని భరోసా చెబుతున్నారు ఆయన. ఇంకా ఏం కోటం ఏందండి, ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడే అక్కడి నుంచే వస్తున్నానండి. వాళ్ళ సింగనగర్ అటు పక్కకి వెళ్ళాము. ఎట్లా ఉందంటే మేము కూడా ఫుడ్ తీసుకెళ్ళాము. నిజం చెప్పాలంటే వాళ్ళందరూ అక్కడ ఫుడ్కి అల్లాడుతున్నారు. ఏం చెబుతున్నాడు కదా, ఏం సహాయం అందట్లా. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటే ఎందుకు చెప్పాలి? 74 ఏళ్ళ వయసు వచ్చి నీళ్ళల్లో తిరుగుతా ఏమి మొత్తం ఆయనకి డిసీజెస్ తెలియకుండా ఆయన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఫ్యామిలీకి చెప్పాలి క్షమాపణ. నేను ఇట్లా తిరుగుతున్నానని చెప్పి మాకు కాదు, ఆయన చూస్తుంటే మాకు అసలు ప్రాణం ఉసూరు అనిపిస్తుంది. అన్నేళ్ల వయసాడు, కొంతమంది పుట్టుకతోనే ముసలాళ్ళని ఒక కవి చెప్పినట్టు నువ్వు ఆకవావకు చెందినవాడివే. ఆయన మాత్రం ఇంకా ముసలాడైన వయసాడు కింద లెక్క. ఆ రకంగా తిరుగుతా పడవల్లో కూడా లేకుండా నీళ్ళలో తిరగాలి. పడవలో లేకపోతే ఎక్కడ తిరగమంటావు నువ్వు? నువ్వు అల్లిం కాలేదు కానీ కృష్ణానది మీద నడిచిపోయా లేకపోతే ఆ నీళ్ళల్లోంచి నడిచిపోనేటట్టు ఉండవు. నువ్వు మాత్రం వచ్చింది కాక ఏదో అనాలి లేని వాళ్ళు. నీకు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నిలబడి ఫుడ్ ఏంటి నీళ్ళు ఏంటి వాళ్ళకి ఎన్ని అందించారు. వాళ్ళు పోయినసారి వచ్చినప్పుడు నిమ్మల రామానాయుడు గారు పడవల్లో పోయి, బాబు గారు కూడా పడవలో పోయి, ఆయనకు ప్రమాదం కూడా వచ్చింది. రామానాయుడు గారు పడవలోంచి పడ్డాడు కూడా. ఇవాళ మీ మంత్రి కానీ ఆ 40 సీట్లు నాకు ఉండయి, 40% నేను కోర్టుకి ఎక్కి నాకు కావాలి నా ప్రతిపక్ష హోదా అన్నావు. ఇవాళ ఏ రకంగా నీ వాళ్ళు వచ్చారు? ఒక్క పాల ప్యాకెట్ కానీ ఒక నీళ్లు కానీ చస్తున్నారు నీళ్ళు అని అక్కడ. ఏనాడు మీ వాళ్ళు వచ్చి ఒకళ్ళు అన్నీ ఇచ్చారు? నువ్వు వచ్చావని పోలేమంటే నీ అమ్మటి నుంచున్నారు నలుగురు వచ్చి. అంతేగాని ఏ మంత్రులు అన్ని కాలం నాడు ఉండాలి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు 11 మంది ఎవరు రాలి అక్కడికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నావు. నువ్వు అసలు చంద్రబాబు నాయుడు పేరు చదివితే నీ మొహంలో రక్తం కక్కుతున్నావు బయటికి. ఆ రకంగా ఎక్స్ప్రెషన్స్ టీవీల ముందు నుంచో నువ్వు నిన్న మీడియాలో మాట్లాడుతున్నావు. అదే పేషెంట్ల దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటా కబుర్లు చదువుతున్నాను. నీకెందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు కానీ వర్షాలు చూడటం లేదా? ఇవాళ అక్కడ ఫుడ్ ప్యాకెట్లు కింద బారేస్తున్నారండి. ఎత్తంటే దాతలేంటి, నిజంగా దాతలేంటి, గవర్నమెంట్ వాళ్ళు ఏంటి, పోలీసులు ఏంటి కూడా మంచినీళ్ళు ఫుడ్డు ఆఖరికి బిర్యానీలతో సహా ప్యాకింగ్లు ఫుడ్డు ఏంటి ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారండి. వాళ్ళు చూసి నిలబడి అక్కడ చూస్తే అనిపించింది వీళ్ళకి ఫుడ్ చాలా ఎక్కువ అయిందంటే నవ్వుతున్నా. వద్దంటున్నారు, ఇస్తున్నా కూడా మాకు వద్దమ్మా, మాకు వచ్చినాయి మేము తిన్నామని వెళ్ళిపోతున్నారు. ఇంకా నీకు ఎక్కడి నుంచి లేరయ్యా, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? వాళ్ళ అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఎంత వస్తుంది వాళ్ళ ఫుడ్ బయటికి? కాబట్టి వాళ్ళు ఫుడ్ లేని వాళ్ళు ఎట్టయినా తింటారు, వాళ్ళకి ఏదో రకంగా తర్వాత సాయం చేస్తారు. వాళ్ళ ఫుడ్ వాళ్ళకి మెయిన్ కావాల్సింది వంటానికి ఫుడ్డు. ఇదే ప్రాబ్లం వాళ్ళకి. వాళ్ళు బయటికి తీసుకొచ్చారు, సేఫ్టీ ప్లేస్లో కూర్చోబెట్టారు, వాళ్ళని పునరావాస కేంద్రాల్లో ఉంచారు, అందరికీ ఫుడ్ అందిస్తున్నారు. ఇంకేమన్నా కావాలంటే చూద్దాం. ఏరియల్ సర్వే వాళ్ళు కూడా అక్కడ తిరుగుతుంది. అక్కడ ఎన్నిసార్లు తిరిగిందో మేము ఉండప్పుడు హెలికాప్టర్లో. ఇంకా ఏమీ చేయలేదనే ఈయన ఉండప్పుడు ఎంతవరకు న్యాయం చేశాడో చూడమనండి. ఇవాళ ఒక్కడన్నా వచ్చి ఇదిగో అయ్యా మేము ఇస్తున్నాం ఈ ఫుడ్ తీసుకోండి అని వైసీపీ వాళ్ళు ఎవరన్నా వచ్చారేమో అడగండి. అక్కడికి ఎవ్వరూ రాలేదంటున్నారు. ఓన్లీ గవర్నమెంట్ ఇట్లా దాతలు వెళ్ళిన వాళ్ళు, అది కూడా టీడీపీ మీద అభిమానం ఉండి బాబు గారిని చూసి బాధపడి అట్లా వచ్చిన వాళ్ళు తప్పితే వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు బయటికి రాల.
అట్లాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా లండన్ పోతాను, నేను అటు పోతాను, నేను ఇటు పోతాను, ఈ రకంగా 74 ఏళ్ళ వయసులో నీకు తెలుసో తెలీదో ఉదూ తుఫాను వస్తే దాన్ని 2 నెలల్లోనే విశాఖపట్నం ఆ చెట్లు రాలేదు కానీ విరిగిపోయిన చెట్లు మళ్ళీ యథాస్థానంలో నుంచోబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఒక బస్సు వేసుకొని నుంచొని అక్కడ ఉండి కరెంటులతో సహా యుద్ధ ప్రాతిపదికన అక్కడ పని చేపించారు. అలాగే రేపు ఇది సింగనగర్ ఇంకా 4 రోజులు పోతే విజయవాడ, మళ్ళీ 2 నెలలు పోతే అసలు ఇది మళ్ళీ పాత విజయవాడ అయిపోద్ది ఇది రాపోతే. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఢీ కొడితే ప్రకాశం బ్యారేజీలో నీళ్ళు ఎటుపోమంటావయ్యా? ఎక్కడో బుడమేరుకి గేట్లు పెట్టాలి. బుడమేరుకి నీ ముఖానికి నీ నాలెడ్జ్ నువ్వు తగలేయ్యా బుడమేరుకి గేట్లు పెడతా. ఏ బుడమేరుకి గేట్లు పెడతా నువ్వు? అక్కడ బుడమేరు ఆకు పొంగితే చంద్రబాబు ఇల్లు కాపాడటానికి అది అంతా పొంగిచ్చారు. అది ఎటు నుంచి వస్తుంది బుడమేర? ఎక్కడ పుట్టింది? అది వచ్చేది నీళ్ళు ఎటు నుంచి వచ్చినాయి? ఏడు పొంగేది ఏంటి? చంద్రబాబు నాయుడు ఇల్లు అంతా మునిగిపోకుండా ఉండటానికి అక్కడ కోసం ఇవన్నీ చేశారన్నాం. ఆయన ఒక్క ఇల్లు మునక్కల పక్కన ఈ నీళ్ళు వచ్చినాయి కదా, కాసిన మంత్రిని గారు కానీ పక్కన వాళ్ళకి కానీ, మరి వాళ్ళు వస్తున్నాయి ఈయన వస్తాయి కాసిన కూసిని తప్పేముంది? అటు పక్క ఉండాలకి ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు కాస్త ఫ్లోటింగ్ ఉంటుంది అక్కడ, కొంచెం ఫ్లడ్ వచ్చి తర్వాత అదే బాధి తెల్లారిపాటికి ఏమి ఉండవు అక్కడ. మనం చిన్నప్పటి నుంచి చూస్తానే ఉండాము ఇవన్నీ. నేను ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగిందాన్ని, ఇవాళ ఏమీ లేదు. నీ నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడదాం, ఎట్ట పడితే అట్ట అందాము. చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా జాతంటే నీకు జెల్స్ అసూయ, జనం ఎక్కడ ఆయన మీద ఇంకా అభిమానం పెంచుకుంటారో జనంలోకి వచ్చాడని చెప్పేసి ఇంకా నీకు అసూయ. అయ్యా కొడుకు ఆ రకంగా తిరుగుతున్నారు. వాళ్ళ మంత్రులు ఏంటి ఎవరు ఎక్కడ ఉండే ఎంపీలతో సహా తిరుగుతున్నారు. ఎంపీలు చేసే పని చేసి అక్కడి కేంద్రం నుంచి కూడా బలగాలు తెప్పితే ఎన్డీఏ కూటమికి నువ్వు సరి చేయలేదు, ఫెయిల్ అయ్యారని చూత. ఏ రకంగా ఫెయిల్ అయ్యారు? నువ్వు వెళ్ళావు అక్కడికి, వాళ్ళు మేము వెళ్ళి నెలల్లో దిగి నడిసాం కొంచెం దూరం. అసలు ఏం చేస్తున్నారో చూద్దాం. పులిహార ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఎత్తుకెళ్తే అక్కడ వాళ్ళు అసలు నిజంగా జంజామాతంగా ఉంది. ఫ్రూట్స్ కాయలు బిర్యానీ అన్నీ తెచ్చు చక్కగా పెడుతున్నారు, అందరికీ తీసుకుంటున్నారు. ఎవరు కాళ్ళు తీసుకుంటున్నారు. అసలు ఒక్కొక్కళ్ళు అయితే మాకు వద్దు తిన్నామమ్మా అని కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇంకేం చేయాలండి వీళ్ళకి? వీళ్ళ తర్వాత వాళ్ళు ఇళ్ళల్లో పోయిన తర్వాత వాళ్ళకి కావాల్సినవి అయ్యో చూస్తారు. నీ ప్రభుత్వంలో లేదు కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో అందరికీ ఇవాళ మూలిగే నక్కనైతే తాటికాయ అయిపోయిందే. ఇట్లా గవర్నమెంటే లాస్లో ఉండి ఈ రకంగా అయిపోతుంటే ఇంకా నువ్వు బాబు గారికి ఇదో తుఫాన్ పెద్ద దెబ్బ, రైతులకి పంటలు పోయి అని చెప్పి ఆవిడ కాడ ఆలోచిస్తుంటే నువ్వు వచ్చి ఎన్డీఏ కూటమి ఫెయిల్ అయింది, చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. అదే నువ్వు వెళ్ళు, నీకు వీలైతే రైతుల దగ్గరికి వెళ్ళి ఓదార్చు. ఓదార్పు యాత్ర నీకు కష్టమేం కాదు కదా. మీ నాన్న చచ్చిపోయిన కానీ ఆ యాత్రలు కంటిన్యూ చేస్తానే ఉండవు ఓదార్పు యాత్రలు. అంటే గతంలో వచ్చిన ఇలాంటి విపత్తులు ఎన్నో మేము చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాం. ముందే అంచనా వేసాం, 2000 ఇచ్చాం, ఆహారాలు కూడా మేము పంచిపెట్టాం. ఈరోజు ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నాడు ఈయన. గతంలో ఈయన ఎన్నిసార్లు చేశాడయ్యా ముఖ్యమంత్రిగా? ఈయన గతంలో నువ్వు వచ్చి అన్నాళ్ళు అయింది. నువ్వు గతంలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి? అసలు ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు ఎవడో కూడా తెలియదు. ఒక్కరోజు పార్లమెంట్కి వెళ్ళాలా నువ్వు? నువ్వు ముఖ్యమంత్రి వచ్చి నువ్వు 5 ఏళ్ళు చేసావు. 5 ఏళ్ళలో నువ్వు ముందే చేసావా? నీకు పులచింతలు వచ్చే గేటు పగలు కొట్టింది కూడా తెలియలే నీకు. ఆ గేటు పగిలిపోయింది కూడా, పులిచింతల డ్యామ్ కూడా డ్యామేజ్ అయింది నువ్వు ఉండప్పుడు. నీకు తెలుసో లేదు? ఉండప్పుడు డ్యామేజ్ చేసావు. నువ్వు ముందే ఎవరిని చెప్పి ఎంతమంది నువ్వు సురక్షిత ప్రాంతాలు చేసావు? నువ్వు ఉండప్పుడు ఫ్లాప్ అయిపోయింది అసలు తుఫాను వస్తే. ఆ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు పోయి వాళ్ళందరికీ ఆహారం ఇండియటం కానీ అయిన పడవల్లో తిరిగి వాళ్ళు చేశారు కానీ సహాయం. ఇవాళ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన వాళ్ళు ఒక్కడు తిరిగి చూసిన పాపాన బాల. నువ్వు వచ్చాక నీ ఎమ్మట ఒకళ్ళు ఇద్దరు నుంచున్నారు మాజీలు, అది కూడా విజయవాడలో ఎవరూ లేరు. ఇప్పుడు నువ్వు ఏంటంటే ఇప్పుడు నువ్వు వచ్చింది నీ సీట్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మెయిన్ ఇదేం చెయ్యాలబ్బా అర్థం కాదు. లేత ఇవాళ కూడా నువ్వు వచ్చేవాడివి కాదు. అసలు నువ్వు ఇంటో పడుకునే రకాన్ని జనం ఎట్టన్నా జావని అని ఏదో మా అమ్మ అని ఏరియల్ సర్వే చేసేవాడివి. రెడ్ కార్పెట్లు పరిచి మరి చుట్టూ అద్దాలు పెట్టుకొని ఆళ్ళ నీళ్ళ పంటలు చూడటానికి వచ్చిన బాపత నువ్వు ఏ రకంగా జనాన్ని చేస్తే మరి ఆ పంటలన్నీ అప్పుడు ఎందుకు చూసా? నష్టపరిహారాలు రైతులకి ఎందుకు అవన్నీ పంటలు పోయి నేను ఎందుకు చూసా? మరి ముందే ఆటికి కూడా చెప్పపోయా భరోసా. నువ్వు ముందే కాదు ఎత్తిపోతలు కూడా నువ్వు తీయకుండా ఇదంతా ముంచాలని చూస్తే జనం ఎగబడి దేవినేని ఉమాగారు వీళ్ళందరూ ఎగబడి అక్కడ ఎత్తిపోతలు ఆన్ చేపించారు మోటార్లు. నువ్వు ఇదంతా ముంచాలని చూసావు వచ్చినప్పుడు. నువ్వు నీ బతుకు ఎవరూ తెలియదని వాళ్ళు వచ్చి నువ్వు చంద్రబాబు గారిని తిడతావు. ఇవాళ నువ్వు తిట్టే అర్హత నీకు లేదు. మెదలకొండ లండన్ పోతావు పెట్టుకున్నావు కదా. నేను లండన్ పోవాలని నీ వెనక నీ పిఏ కూడా పెట్టుకుని A2 కూడా పెట్టుకున్నాడు కదా. ఇద్దరు కలిసి ఆడన్నా జావండి. జనాన్ని ఇంకా ఈ రకంగా అమరావతి అభివృద్ధి చేయకూడదు, అమరావతి కూడా మునిగిపోయింది అని మీరు రోజు ట్విట్టర్లు చేసి కమ్మవాళ్ళ భిక్ష అంట విజయవాడ. ఎవడో ఒకటి పెడతాడు కమ్మవాళ్ళకి జగన్ పెట్టిన భిక్ష అంట విజయవాడ. సచ్చినాళ్ళారా వంద కమ్మాళ్ళు ఎప్పుడు నీ జగన్ నిన్నగాక మొన్న వచ్చాడు. ఎక్కడుండ కమ్మాళ్ళు మీరు కులం ప్రాతిపదికన చేయొద్దు. వాళ్ళు అక్కడ ఉంది కమ్మ కాదు, కాపులు కాదు, రెడ్లు కాదు, అందరు అవస్థలు పడుతున్నారు వాళ్ళ వర్షం వస్తే.
కులాన్ని చూపించి ప్రతి దానికి కులం 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 అని చెప్పి నువ్వు వచ్చిన తర్వాత ఎంత ఆగం చేసావో జనాన్ని. ఇవాళ అమరావతిని కూడా ఆ రకంగా చూపించాలని చూస్తున్నావు. అమరావతి ఎప్పుడూ లేదు, మాకు ఏదీ లేదు ఇక్కడ, నీళ్లు కానీ మా ప్రాబ్లం ఏదీ లేదు. అమరావతి నీ ఏ రోజు మునిగింది కాదు. ఓట నీరు ఎప్పుడూ వచ్చింది, దాని పక్క ఏరు ఉంది కాబట్టి ఇట్లా నిండా వచ్చినప్పుడు ఓట నీరు వచ్చింది. ఆ ఫ్లడ్డర్ తెల్లారికి లాగేసిద్ది. ఇక్కడ మా పొలాలు ఉన్నప్పుడు మాకు అదే బాపుతు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నామండి, ఇవాళ నువ్వు ఎంత నాశనం చేయాలనుకుంటున్నావు, కమ్మ కులాన్ని నాశనం చేయాలనుకున్నావు, చంద్రబాబు గారిని నువ్వు డౌన్ చేయాలనుకున్నా, మరి ఇంకోటి నువ్వు అమరావతిని నాశనం చేయడానికి ముందుండవు. ఇంకా అది అమరావతి మీద పడి ఏడుతున్నావు అంటే 11 సీట్లు వచ్చినాక సిగ్గు ఏ మాత్రం అన్నా ఉండవు. నువ్వు మెదలుకొని నీ పని నువ్వు చేసుకో.